కేరళ సీఎంగా వీడి సతీశన్ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన. సుదీర్ఘ చర్చల తర్వాతే సీఎంను నిర్ణయించాం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి ప్రమాణ స్వీకార తేదీపై త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడి. కేరళలో కొత్త శకాన్ని ప్రారంభిస్తాం. వీడి సతీశన్ అధిష్టానం నిర్ణయాన్ని పాటిస్తా. కేసీ వేణుగోపాల్ మొత్తానికి వీడి సతీశన్ని కేరళలో ముఖ్యమంత్రిగా ప్రకటించి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చినంత పని చేసింది. రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు చేసిండో అన్ని ప్రయత్నాలు చేసిండు. ఎంత చక్రం తిప్పాలో అంత చక్రం తిప్పే ప్రయత్నం చేసిండు. ఆయన కోరుకున్న వ్యక్తులు ఈ దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రులుగా ఉండాలని ఆశపడ్డాడు. దాని ద్వారా ఆయా రాష్ట్రాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ఆరాటపడ్డాడు. ఇప్పుడు కర్ణాటకలో తనకు నచ్చిన వ్యక్తి, తను కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయింది. ఎందుకంటే అక్కడికి కొంత పార్టీ ఫండ్ పంపిణీలు కాబట్టి ఆయన కోరుకున్నట్టుగా అక్కడ జరుగుతుంది. కేరళలో కూడా తనకు బాగా తెలిసిన కేసీ వేణుగోపాల్ గారు ముఖ్యమంత్రి అయితే కేరళలో కూడా తన అనుచరులు అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, మరింతగా దక్షిణాదిలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అని రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు చేసిండ్రు. దానికి తగ్గ ప్రణాళికలను కూడా ఎప్పటికప్పుడు రచించే ప్రయత్నం చేసిండ్రు. కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు చిక్కుపెడుతూ వీడి సతీశన్ గారిని తెర మీదకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గొంతులో వెలక్కాయబడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు వీడి సతీశన్ గారికేమో లోకల్లో మంచి పేరు ఉన్నది, లోకల్లో పట్టు ఉన్నది. కాంగ్రెస్ వర్గాలలో ముఖ్యంగా స్థానిక నాయకుల ఈయన పట్ల విశ్వసనీయత ఉన్నది. ఈయనే ముఖ్యమంత్రి కావాలని స్థానిక నాయకులు పట్టుబట్టింది. కేసీ వేణుగోపాల్ గారికేమో హైకమాండ్ దగ్గర పట్టు ఉన్నది, స్థానికంగా పట్టు లేదు. ఈ క్రమంలో వీడి సతీశన్ గారి వైపే ఆ హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో రేవంత్ రెడ్డి గారికి సలయంటలు పుట్టినంత పనైంది. అయ్యో మనం కేసీ వేణుగోపాల్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనుకొని ఇన్నన్ని పైసల మూటలకు కూడా పంపితేమి కదా అనుకున్నారు. కానీ హైకమాండ్ ఇచ్చిన షాక్కు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారికి దిమ్మ తిరిగినంత పనైంది.